We'll start with a word of prayer. Most Holy Father, thank you for this beautiful evening that you have given us. Thanks for your presence, Lord. Lord, you speak, you touch every heart, you anoint, you be blessed, Lord. We pray in your Son, Jesus Christ's name. Amen. Amen. So, today the title of the message is Heroes of High Praises and Worship. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము విశ్వాస వీరులు, ఆ గొప్ప కీర్తికి పాత్రులైన విశ్వాస వీరులు. Again I'll repeat, heroes of high praises and worship. గొప్ప కీర్తికి ఆరాధనకు పాత్రులైన విశ్వాస వీరులు అనే అంశాన్ని మనం ఈ సాయంకాలం ధ్యానించుకుందాం. I was just looking for the meaning of praise and worship. It says meaning of praise is it is expression of admiration for one's virtues. అయితే ప్రైజ్ అనే పదానికి పాస్టర్ గారు అర్థాన్ని వెతికినప్పుడు ఒకరిలో ఉన్న గుణగణాలను బట్టి వారిని కీర్తించటం అని ఆయనకు అర్థమైంది. And also a worthy action of worship. అయితే దానికి ఇంకొక అర్థం ఏంటిది అంటే వారు చేసే కార్యాలు వారిని ఆరాధనీయులుగా చేయటం. And also meaning of worship also, it's a very good character that that others respect. ఆరాధనకు అర్థం ఏంటిది అంటే గొప్ప లక్షణాలను కలిగి ఉండటం. ఎటువంటి లక్షణాలు అంటే ఇతరులు గౌరవించేటువంటి లక్షణాలను కలిగి ఉండటం. We all like to praise God and worship God. అయితే మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ను మహిమపరచడానికి ఇష్టపడుతూ ఉంటాం. We need our praises and worship to be accepted by God. మన ఆరాధన, మన స్తుతి దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి. A new believer, when he is worshiping God, maybe he is in his very primary stage. కొత్తగా దేవునిలో రక్షించబడిన వ్యక్తి అతను కొంచెమే దేవుని ఆరాధించవచ్చు, లేదా ఒక తక్కువ స్థితిలో దేవుని ఆరాధించవచ్చు. Maybe he doesn't know. Like for me, when I became a believer, I did not know the meaning of praise, worship. Why do they praise? Why do they worship? That's what I used to think. అయితే పాస్టర్ గారు కొత్తగా రక్షింపబడినప్పుడు ఎందుకు ఆరాధిస్తారు, ఎందుకు దేవుని మహిమపరుస్తారు అర్థమయ్యేది కాదు. Some people are in the middle school, from primary middle school, they know the worship, they are able to sing songs, we need to worship God. అయితే అప్పుడే రక్షించబడిన వాళ్ళు ప్రైమరీ స్కూల్ అనుకుంటే కొంత రక్షించబడి ఇంకొంత దేవుని గురించి తెలుసుకున్నప్పుడు వారు మిడిల్ స్కూల్ వ్యక్తిలాగా, మిడిల్ స్కూల్ పిల్లవాడిలాగా ఉండొచ్చు. వారు ఇంకొంత ఆరాధించడం గురించి తెలుసుకుంటారు. They'll be singing melodiously, they'll come prepared for the worship, they write new songs, something like, they want to praise God. అటువంటి వారు ఏం చేస్తారంటే దేవుని కొరకు కొత్త పాటలు పాడటం, దేవుని ఆరాధించడం చేస్తూ ఉంటారు. So today we will learn about the high praises. What is this high praises of God? అయితే ఇవాళ దేవుణ్ణి గొప్పగా కీర్తించడం లేదా దేవునికి గొప్ప కీర్తి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. Let's turn to Psalms chapter 149. Psalms chapter 149 verse 6. సామెతలు దావీదు రాసిన కీర్తనలు 149వ కీర్తన verse 6. 149 verse 6. 149వ కీర్తన 6వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. It says, "Let the high praises of God be in their mouth and a two-edged sword in their hand." వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. But in Telugu it's not at the same place because it goes to some after a couple of verses. But it says, not just high praises, but they have two-edged sword. అయితే ఇక్కడ తెలుగులో చూస్తే మనం అనువాదం కొంచెం భిన్నంగా ఉంది. కొన్ని వచనాలు చదువుకున్న తర్వాత మనకు ఆ అనువాదం దొరుకుతుంది ఆ వచనానికి. అయితే వారి చేతిలో వారు స్తుతించడం మాత్రమే కాదు, కానీ వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. What is this two-edged sword compared to? అయితే ఇక్కడ రెండంచుల ఖడ్గాన్ని దేంతో పోలుస్తున్నారు? What purpose is the two-edged sword used for? అయితే రెండంచుల ఖడ్గాన్ని దేనికి వాడతాము? Usually sword is used to cut, separate. అయితే ఖడ్గాన్ని దేనికి వాడతాము అంటే విడదీయటానికి, భాగాలను విడదీయటానికి వాడతాము. And to kill, హత్య చేయటానికి. Let us look what the Bible has to say about the two-edged sword.
అయితే వాక్యము లేదా లేఖనము ఆ రెండంచుల ఖడ్గం గురించి ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాము. Hebrews chapter 4 verse 12. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. For the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit and of joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. Here the Bible is comparing, the word of God is compared to more than a sword. It's more than powerful than a double-edged sword. అయితే ఇక్కడ దేవుని వాక్యం గురించి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే అది రెండంచుల ఖడ్గం కంటే కూడా చాలా పదునైనటువంటిది అని చెప్తుంది. Now if anybody is handling the double-edged sword, as per 149 Psalm verse 6, high praises will flow from his mouth. అయితే దావీదు రాసిన 149వ కీర్తన 6వ వచనంలో మనం చదువుకున్న దాని ప్రకారం ఎవరైనాను రెండంచుల ఖడ్గాన్ని వారి చేతిలో పట్టుకున్నట్లయితే వారి నోటి నుండి ఘనమైన కీర్తి దేవునికి వస్తుంది అని చెప్పి ఆ వాక్యం చెప్తా ఉంది. So this sword, what does this sword put to death? What does this sword cut, separate? The two-edged sword of the word of God. అయితే ఈ రెండంచుల ఖడ్గము దేవునికి సంబంధించిన ఈ రెండంచుల ఖడ్గము వేటిని లేదా దేనిని విభజిస్తుంది? It cleanses me, it separates me from the world, it separates me from carnal lifestyle living. శారీరక సంబంధమైన జీవితం నుండి ఈ ప్రాపంచిక సంబంధమైన జీవితం నుండి మనల్ని విభజిస్తూ ఉంది. It makes me, a holy man of God. ఇది మనను పరిశుద్ధులుగా దేవుని కొరకు పరిశుద్ధ జనాంగముగా చేస్తా ఉంది. When I handle this two-edged sword, it will make me worthy of praise and worship. అయితే నేను ఆ రెండంచుల ఖడ్గమును పట్టుకున్నప్పుడు నన్ను కూడా ఘనమైన కీర్తికి పాత్రునిగా ఆ రెండంచుల ఖడ్గము చేయను. When this Bible, the word of God, when it is handled on myself first, then what happens? It makes me a person of praise and worship. అయితే ఈ రెండంచుల ఖడ్గమైన దేవుని వాక్యము నేను పట్టుకున్నప్పుడు నన్ను కూడా ఘనమైన కీర్తికి పాత్రుడైన వ్యక్తిగా చేస్తది. Now this will teach me to bring high praises. Now what is this high praises? అయితే అదే వాక్యము నాకు గొప్ప కీర్తికి పాత్రునిగా చేస్తుంది. ఆ గొప్ప కీర్తికి ఎలా పాత్రుని అవ్వాలో నాకు నేర్పిస్తుంది. Not only about high praises we will see, but we will see in Ephesians chapter 1 verse 12 what the Lord wants our lives to be like. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 verse 12. మొదటి అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందాం. Ephesians chapter 1 verse 12. It says that we should be to the praise of his glory who first trusted in Christ. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. That means my life should become a high praise to the glory of God. My lifestyle, my life itself should become praise to God. నా జీవితమే దేవునికి ఒక మహిమకరమైన జీవితంగా మారాలి. Just imagine the way you live itself should bring praise to God. నీవు నేను జీవించే జీవితమే దేవునికి మహిమకరముగా ఉండాలి. We will see some of the heroes of high praises in the Bible, high praises and worship in the Bible. మన బైబిల్ గ్రంథంలో గొప్ప కీర్తికి పాత్రులైన విశ్వాస వీరుల గురించి మనం తెలుసుకుందాము. There are some great saints in the Old Testament. అయితే పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే అక్కడ గొప్ప సెయింట్స్ ఉన్నారు, దేవుని కొరకు పరిశుద్ధులు ఉన్నారు. See, sometimes we praise, while singing we say praise God, we will sing some songs and all. We say that is praise. But what are these high praises? How do they sound? What are they? మనం పాటలతో మహిమ పరుస్తాము. అయితే ఈ గొప్ప ఘన కీర్తి అంటే అసలు ఏంటి? We will see in Genesis chapter 50 verse 20 how a high praises will sound like. అయితే మనము ఆది కాండంలో అసలు ఈ గొప్ప కీర్తి లేదా ఘనమైన కీర్తి అంటే ఏంటో ఒకసారి చూద్దాము. Genesis chapter 50 verse 20. I'll read for you. Genesis chapter 50 verse 20. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి మనం చూద్దాము. Here Joseph is telling, but as for you thought evil against me, but God meant it unto good, to bring to pass as it is this day, to save much people alive. అయితే అక్కడ యోసేపు ఏమని అంటున్నాడు అంటే, మీరైతే నాకు
కీడును తలపెట్టదలిచి ఉన్నారు, కానీ అది దేవుడు తన మహిమ కొరకు ఎందరో జనాంగానికి ఆయన మేలు చేయడానికి వాడుకున్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు. This is Joseph's high praise. It's like a high quotation. High praise is like a quotation quote from when he has gone through much trouble in his life. Now when he meets his brother, he's using such a word. అయితే ఇక్కడ ఎన్నో శ్రమల గుండా వెళ్ళిన యోసేపు తన సహోదరుని కలిసినప్పుడు తన జీవితం ఎలాగైతే గొప్ప కీర్తికి పాత్రగా దేవుని చేత చేయబడిందో అది ఆ విషయాన్ని సంబంధించి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. When the word of God is practiced, there will be a transformation in that person's life. ఎప్పుడైతే మన వాక్యానుసారంగా జీవిస్తామో, అది మన జీవితంలో అనుసరణలో పెడతామో, మన జీవితం గొప్పగా మారిపోవడం మనం గమనిస్తాము. Joseph's trials were betrayal and slavery by his brothers. They sold him into slavery. తన సొంత సహోదరులే తను మోసపుచ్చి తన్ను బానిసగా అమ్మివేయడం అనేది జరిగింది. ఇది యోసేపు జీవితంలో మనం చూస్తాము. But Joseph's high praise is in forgiveness and mercy. He's forgiving his brothers and giving mercy to his brothers. అంతగా కీడు తలపెట్టిన తన సహోదరులను తను క్షమించి వారికి మేలు చేస్తున్నాడు. అందుకని తను గొప్ప కీర్తికి పాత్రుడు యోసేపు. High praises are like forming of a pearl. అయితే గొప్ప కీర్తి అంటే ఏంటిది అంటే ఒక ముత్యపు చిప్పలో ముత్యం ఎలాగైతే తయారవుతుందో అదే ఘనకీర్తికి పాత్రనుగా మనం చేస్తుంది. Forming of a pearl is very painful for that oyster. అయితే ఆ అలుచిప్పకు అందులో ముత్యం తయారయ్యే ఆ పద్ధతి ఎలాగైతే ఉంటుందో అది దానికి చాలా నొప్పిని కలిగించే పద్ధతిగా ఉంటుందంట. So pearls are precious. The high praises of these great saints are like precious, high praises in God's sight. దేవుని యొక్క గొప్ప పరిశుద్ధులకు ఆయన వారికి గొప్ప మహిమను ఇవ్వదలచి వారిని గొప్ప మహిమకు పాత్రులుగా చేస్తూ ఉంటాడు దేవుడు. We can also have high praises when we go through that tough time, when we are able to forgive others and when we are able to show mercy to them, then God sees our heart and there is a high praises flowing in our heart. అయితే మనము ఎప్పుడైతే ఘనమైన లేదా అధికమైన శ్రమల గుండా వెళ్తామో, అధికమైన శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇంకా ఇతరుల్ని క్షమించే మనస్సాక్షిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన హృదయంలో కూడా మనం హై ప్రైజ్ కి పాత్రలుగా మనం ఫీల్ అవుతాము. దేవుని దృష్టికి కూడా మనం అలాగే ఉంటాము. Another hero of high praise is Ruth. అయితే ఇంకొక గొప్ప లేదా ఘన కీర్తికి పాత్రురాలైన విశ్వాస వీరురాలు ఎవరు అంటే రూతు. In Ruth chapter 1 verse 16, she uses a high praise to she quotes a high praise. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనంలో మనము తన గురించి చూడొచ్చు. What was her situation when Ruth was able to share this high praise or high quote? We'll see. అయితే ఆవిడ ఈ ఘనమైన కీర్తిని దేవునికి అర్పించేటప్పుడు తను ఎటువంటి పరిస్థితిలో ఉందో, రూత్ ఎటువంటి పరిస్థితిలో ఉందో మనం ఒకసారి గమనిద్దాము. Ruth is a young childless widow. అయితే తను పిల్లలు లేని విధవరాలిగా అక్కడ రూత్ ఉండటం మనం చూస్తాము. Her situation is slow death of poverty. అయితే తన పరిస్థితి ఎలా ఉంది అంటే నెమ్మదిగా తన భయంకరమైన దారిద్ర్యత చేత చనిపోయే పరిస్థితికి వెళ్ళే పరిస్థితిలో ఉంది. During that time she has to she wants to be with her mother-in-law Naomi. అటువంటి పరిస్థితిలో కూడా తన అత్తగారైన నయోమితోనే ఉండాలని తను ఇష్టపడింది. But look at the high praises, what she speaks during that time. అయితే అటువంటి సమయంలో దేవుని కొరకు ఎంత గొప్ప ఘన కీర్తిని తన హృదయంలో కలిగి ఉందో మనం అక్కడ చూడవచ్చు. In chapter 1 verse 16 to 17 I'll read for you. And Ruth said, entreat me not to leave thee or to return from following after thee, for whither thou goest I will go, and where thou lodgest I will lodge. Thy people shall be my people, and thy God my God. Where thou diest I will die, there will I be buried. The Lord do so to me, and more also, if aught but death part thee and me. This is Ruth's high praises,
అయితే అక్కడ రూత్ యొక్క ఘనకీర్తి ఎలా ఉందంటే తన అత్తగారితో చెప్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికి కూడా వస్తాను, నీ జనాంగమే నా జనాంగము, నువ్వు ఎక్కడ చనిపోతావు, నేను కూడా అక్కడ చనిపోతాను, నువ్వు పాత పెట్టబడిన చోతే నేను కూడా పాతి పెట్టబడతాను, నీ దేవుడే నా దేవుడు, నీకు చేసిన విధంగానే దేవుడు నీ దేవుడు నాకు కూడా చేయాలని చెప్పి అక్కడ తలంచుతా ఉంది. She chose the God of Israel. అయితే తను ఎవరిని ఎంచుకుంది రూత్ అక్కడ అంటే ఆ వచనాల్లో చూసినట్లయితే ఆమె ఇజ్రాయేలీల దేవుణ్ణి ఎంచుకుంది, ప్రభు అయిన దేవుణ్ణి ఎంచుకుంది. She said, your God, she said to Naomi, your God is my God. నయోమి అని వాళ్ళ అత్తగారితో తను చెప్తా ఉంది, నీ దేవుడే నా దేవుడు అత్తయ్య అని చెప్తా ఉంది. Ruth left Moab, her family, her gods, everything she left. మోయాబును తన కుటుంబాన్ని అన్నిటినీ వదిలి తన అత్తగారిని వెంబడించి తన ఇజ్రాయేలీల దేవుడైన దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టింది రూత్. I mean, Ruth is, she can go back to Moab, she can get married, get remarried, but she is embracing poverty because of Naomi. అయితే నయోమిని బట్టి, తన అత్తగారైన నయోమిని బట్టి తను దారిద్ర్యాన్ని కూడా తను హక్కును చేర్చుకోవడానికి లేదా హత్తుకోవడానికి తను ఇష్టపడింది, ఎందుకంటే తను ఇజ్రాయేలీల దేవుణ్ణి ఎంచుకుంది కాబట్టి. Ruth is making a loyalty covenant with Naomi. అయితే తను తిరిగి తన దేశానికి వెళ్ళిపోయి మోయాబీల్లో ఎవరన్నా ఎంచుకొని తను మరలా వివాహం చేసుకోవచ్చు, కానీ తన అత్తగారిని అంటిపెట్టుకుని ఉండటం మొదలుపెట్టింది తను. She says, whither though you go, I go there. నీవెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను అత్తయ్య అని వాళ్ళ అత్తయ్యతో చెప్తా ఉంది. Ruth's precious pearl of high praises is seen in practicing the kindness and loyalty. అయితే తన ఘన కీర్తికి కారణమైన ఆ ముత్యము వంటి తన లక్షణం ఏది అనగా తను ఆ దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండటమే. In Ruth chapter 3 verse 11, Ruth is also called a virtuous woman. అయితే రూత్ గురించి లేఖనం ఏమని చెప్తుందంటే తను ఒక గొప్ప లక్షణాలు, ఘన లక్షణాలు కలిగిన ఒక స్త్రీగా చెప్తా ఉంది. And also we will see few things about worship also. మనం ఆరాధించడం గురించి కూడా కొన్ని వచనాలు చూసుకుందాము. Matthew chapter 15, మత్తయి సువార్త 15వ అధ్యాయము, Matthew 15 verse 8 and 9. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి మనం చూసుకుందాము. I'll read for you. It says, this people draweth near unto me with their mouth and honoreth me with their lips, but their heart is far from me. Verse 9, but in vain they do worship me, teaching for doctrines the commandments of men. Here, our God, He checks our praises and worship. అయితే దేవుడు మన ఆరాధనను పరీక్షించే వ్యక్తిగా ఉన్నాడు అక్కడ. ఈ ప్రజలు అక్కడ 8-9 వచనాలు చూసినట్లయితే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పెను. I can come here singing, but if my heart is far away from God, my worship is in vain. అయితే నేను ఇక్కడికి పాటలు పాడతా, ఒకవేళ హృదయంలో దేవుని కలిగి లేకపోతే, నేను కేవలం ముఖస్థితి చేసేవానిగా ఉంటే అటువంటి ఆరాధన వ్యర్థము అని లేఖనం చెప్తా ఉంది. My worship also can become in vain when I don't obey the word of God. నా ఆరాధన కూడా వ్యర్థంగా వెళ్ళిపోతుంది ఎప్పుడు అంటే నేను దేవుని యొక్క వాక్యానుసారంగా లేనప్పుడు. In verse Jesus says, but in vain they do worship me, teachings for doctrine the commandments of men. Jesus is comparing worship to obeying God's word. అయితే ఆరాధనను దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని ఒప్పుకొని అనుసారంగా బ్రతకటాన్ని గురించి అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతకట్లేదో వారిని గూర్చి వ్యర్థులుగా యేసు ప్రభు వారు చెప్పడం జరుగుతూ ఉంది. I learned, here obeying God's word also is counted to worship. అయితే దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకటం, ఆ వాక్యానికి లోబడటం కూడా దేవునికి ఆరాధనగా పోల్చబడతా ఉంది. See, when God told Abraham in Genesis chapter 22 verse 2 to offer Isaac as a burnt offering, Abraham's obedient action was like taking his son to offer as a burnt sacrifice. అయితే అక్కడ అబ్రహామును చూసినప్పుడు ఆది కాండంలో తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించడానికి దేవుని వాక్కును అనుసరించి అక్కడ అబ్రహాము తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. Even Abraham taking his son to offer him, offer Isaac as a sacrifice, it is accounted as worship in the Bible.
అయితే అక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అక్కడ బలి అర్పణగా తీసుకొని వెళ్ళే ఆ విధానాన్ని కూడా తను ఆరాధనకు యోగ్యునిగా తను చేస్తా ఉందని వాక్యం చెప్తా ఉంది. I'll read for you in Genesis chapter 22 verse 5. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాము. And it says, and Abraham said unto his young men, abide ye here with the ass, and I and the lad will go yonder and worship and come again to you. Here you see that, Abraham is telling, Abraham knows that he has to go now and sacrifice his son. And he's telling, we are going to go worship and come. అయితే అక్కడ పనివారిని తనతో కూడా అక్కడ ఆ వచనం ఏమని చెప్తుందంటే, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. ఆ పనివారితో ఆయన చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవుని ఆరాధించి మరలా తిరిగి వస్తామని చెప్తా ఉన్నాడు. So, when we obey God's word, wholly, that is also counted as worship. దేవుని వాక్యానికి మీరు సంపూర్ణంగా లోబడితే అది దేవునికి ఆరాధనగా ఎంచబడుతుంది. When I go into the toughest situations, but still I use words to praise God, maybe it can be pain. Job also had so many high praises to God. నేను కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఆరాధించగలిగితే అది మనకు మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది. Job, another worshipper, he is a high praise. His praises are also high praises to God. యోబు జీవితాన్ని చూసినట్లయితే యోబు జీవితం కూడా దేవునికి ఒక ఘనమైన ఆరాధనగా ఉంటుంది. Job was stuck with grief, sickness. He was in the furnace of affliction. గొప్ప శ్రమ చేత, గొప్ప రోగగ్రస్తుడై గొప్ప శ్రమ చేత బాధ పెట్టబడి అక్కడ యోబు ఉండటం మనం గమనిస్తూ ఉంటాము. Once upon a time he is the richest man, now he is on the roads. ఒకప్పుడు అత్యంత ధనికుడై ఉన్నాడు, కానీ ఇప్పుడైతే రోగగ్రస్తుడై తను రోడ్డు మీద పడి ఉన్నాడు. He's telling, when he was tested, he says, naked came I out of my mother's womb, and naked shall I return thither. Lord gave, and the Lord had taken away. Blessed be the name of the Lord. He's in the pain, he's not complaining, but he is praising God. తను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, రోగగ్రస్తుడై ఉండి కూడా నేను నా తల్లి గర్భము నుండి నేను వస్త్రహీనుడిగానే వచ్చాను, మరలా నేను సమాధిలోనికి వస్త్రహీనుడిగానే వెళ్తాను, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు, కాబట్టి నేను దాని విషయమై బాధపడను అని దేవుని ఆ సమయంలో కూడా తను కీర్తించేవాడిగా ఉంటున్నాడు. In Acts chapter 7 verse 60, Stephen, while he's preaching, people are taking the stones and they are stoning him. స్టెఫెనును మనుషులు అక్కడ రాళ్ళు తీసుకొని చంపేవారిగా ఉంటున్నారు. And he is bleeding, he's taking the hit, and he's following the footstep of Lord Jesus Christ. అక్కడ తను రక్తాలు కారుతా ఆ నొప్పితో బాధపడతా తను యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని దేవుని గణపరిచేవాడిగా, వారిని క్షమించేవాడిగా ఉంటున్నాడు. Lord Jesus, whatever he spoke on the cross, Father, forgive them, for they do not know what they are doing. Stephen is telling, Lord, do not put this into their account. Forgive them, Lord. That's how Stephen is using, when he is going through the extreme crucial pain in the moment of death. యేసు ప్రభువారు ఎలాగైతే సిలువలో అయ్యా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు అని చెప్పి తను సిలువ వేసే వారి గురించి ప్రార్థిస్తున్నాడో, స్టెఫెన్ను చంపి రాళ్ళు తీసుకొని కొట్టి చంపే వారిని గురించి కూడా పరలోకపు తండ్రికి ఆ సమయంలో స్టెఫెను అయ్యా నా యొక్క రక్తాపరాధమును వీరిపై మోపకుము అని ప్రార్థించేవాడిగా ఉంటున్నాడు. There are many saints who have the high praises and worship to God in the difficult times. We can also be heroes of praise and worship to God. చాలా మంది విశ్వాస వీరులు వారి కష్ట సమయంలో మహిమకు పాత్రులుగా ఎలాగైతే ఉంటున్నారో మనం కూడా అలాగనే ఉండవచ్చు. Lastly in John chapter 4 verse 23, Jesus says, but the hour hath cometh, and now is, when the true worshippers shall worship the Father in spirit and in truth, for the Father seeketh such to worship him. God is looking for, true worshippers, filled with truth and in spirit. అయితే దేవుడు నిజమైన ఆరాధికుల కొరకు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఎవరైతే సత్యముతోనూ
నిజమైన హృదయంతోనూ దేవుని ఆరాధిస్తారో వారి కొరకు దేవుడు అన్వేషిస్తున్నాడు. When I have that two-edged sword in my life, when I put the sword in my life, I will be able to bring such high praises to God and to worship Him. ఈ వాక్యం అనే రెండంచుల ఖడ్గమును మన జీవితంలో మనం ఘనపరిచి అది మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా గొప్ప మహిమకు పాత్రులమైన విశ్వాస వీరులముగా మనము జీవించగలము. So may our praises and worship be acceptable to, it has to be acceptable to God. మన స్తుతులు మన ఆరాధన దేవునికి ఆమోదయోగ్యముగా ఉండునుగాక. God bless this portion. Amen.